అవును సింధు, ఇప్పుడే కాల్ చేసి చెప్పు. అయినా ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టుకుని ఆయన ఇంకా ఢిల్లీలోనే ఉండిపోతే ఎలా? త్వరగా రమ్మని గట్టిగా చెప్పు. రేయ్, నాన్న వస్తారా? ఎందుకు రారు? కానీ నాకు విషయం అర్థం కావట్లేదు సింధు. నాన్న మాకెవరికి టచ్లో లేకుండా నీ ఒక్కదానికే టచ్లో ఉండడం ఏంటి? ఇది చాలా విచిత్రంగా ఉంది. అమ్మ అలిగి నాన్నతో మాట్లాడడం మానేస్తే మా అందరి మీద ఎందుకు అలక? ఇప్పుడు చెప్పు సింధు, ఏం సమాధానం చెప్తావో చెప్పు. అసలు మావయ్య ఉన్నాడా లేడా, ఏమయ్యాడు అన్నది నువ్విప్పుడు చెప్పాల్సిందే. ఏంటి సింధు, ఏం మాట్లాడవే? నాన్న వస్తున్నారో లేదో కనుక్కో, ఫోన్ చేయి. సింధు, ఫోన్ చేసి ఒకసారి మావయ్యతో మాట్లాడించు. వెళ్ళు సింధు, వెళ్ళి నీ మొబైల్ నేను తీసుకురానా? ఆపండి. ఫోన్ చేయి అని ఎందుకు ఒకటే గొడవ చేస్తున్నారు? ఎందుకు రాడు? నా కొడుకు తప్పకుండా తిరిగి వస్తాడు. అయినా వాడు ఢిల్లీకి వెళితే ప్రతిదానికి సింధుని అడుగుతావేంట్రా? అమ్మ దమయంతి, నువ్వు ఏర్పాట్లు చేసుకో. అలాగే అత్తయ్య. ఒరే యష్, నువ్వు కూడా శంకుస్థాపన పనులు చూసుకో. పంతులు గారు, మంచి ముహూర్తం చూడండి. అయ్యో భాగ్యం, ఇప్పుడెలా? 2 రోజుల్లో కళ్యాణం. మావయ్యని ఎక్కడి నుంచి తీసుకురాగలం? ఈ గండం నుంచి మనం ఎలా బయటపడాలి? నాకు భయం వేస్తుంది భాగ్యం. కళ్యాణం బాగా జరిపించాలని అత్తయ్య పంతులు గారికి చెప్పారు. దీన్ని ఎలా అయినా ఆపించాలి. ఈ విషయంలో పంతులు గారి సహాయం తీసుకోవాలి. భాగ్యం, నేను ఇప్పుడే వస్తాను. మావయ్య, నువ్వు సూపర్ మావయ్య. నాకు నీ మీద చిన్న అనుమానం కూడా లేదు. కానీ నువ్వు ఇంత తెలివైన వాడివని నేను ఎప్పుడు అనుకోలేదు మావయ్య. మావయ్య, పడిపోయావు మావయ్య. నా బలమే నువ్వు, నా ధైర్యమే నువ్వు. నువ్వే ఇలా మూగపోతే నేను ఎవరితో నా బాధలు పంచుకోవాలి? ఆ రోజు శ్మశాన వాటికలో నేను నిన్ను కలుసుకోలేకపోయాను. తర్వాత
తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవటానికి నువ్విప్పుడు స్పృహలో లేవు. చంద్ర చనిపోయాడని చెప్పటానికి మన దగ్గర ఏ ఆధారాలు లేవు మావయ్య. కానీ ఒక్కటి మాత్రం నిజం మావయ్య, ఆ చంద్ర చనిపోయిన విషయం ఇంకా ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. ఇక నేను అందరి దగ్గర మంచి కోడలిగా నటిస్తున్నాను. ఆ దమయంతిని, నా భర్త తేజాని, అందర్నీ మెల్లిమెల్లిగా నా వైపుకు తిప్పుకుంటున్నాను. నువ్వు ఎప్పుడు ఈ కోమాలో నుంచి బయటికొస్తావా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను మావయ్య. నువ్వు లేవాలి, నన్ను మళ్ళీ అమ్మా మాతో అని నువ్వు పిలవాలి. లే మావయ్య, ఒక్కసారి లేచి నన్ను పిలువు మావయ్య. డాక్టర్, మా మావయ్య పరిస్థితి ఎలా ఉంది? ఎప్పుడు కోలుకోవచ్చు? మేము సాయశక్తిలో ట్రై చేస్తున్నాం మ్యామ్. కానీ కోమాలకు వెళ్ళిన వ్యక్తి బ్రెయిన్ ఎప్పుడు ఎలా స్పందిస్తుందో, ఆయన ఎప్పుడు కోలుకుంటారో ఖచ్చితంగా చెప్పలేం. అది ఆ దేవుడి చేతుల్లోనే ఉంది. ప్లీజ్ డాక్టర్ గారు, ఏదో ఒకటి చేయండి ప్లీజ్. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ మ్యామ్. ఆ దేవుడి చేతుల్లో కాదు మావయ్య, నీ ప్రాణం నా పగల ఉంది. ఆ సింధు జీవితం పూర్తిగా నాశనమై ఆ ఇల్లు వల్లకాడయ్యే సమయానికి నువ్వు కోమాలో నుంచి బయటికొస్తావు మావయ్య. అప్పుడే కదా నా పగ చల్లారేది. నిన్ను చంపాలని చూసిన వాళ్ళని మనం కలిసి చంపాలి మావయ్య. అప్పటిదాకా నేను ఈ నిప్పుని రగిలిస్తూనే ఉంటాను మావయ్య. చూడండి, మనం శాస్త్ర ప్రకారం వెళ్ళాలి గాని శాస్త్రాన్ని మన కోసం మార్చుకోకూడదు. మీరెన్నైనా చెప్పండి, శాస్త్ర ప్రకారమే చెయ్యాలి. కళ్యాణం బాగా జరిపించాలని అత్తయ్య పంతులు గారికి చెప్పారు. దీన్ని ఎలా అయినా ఆపించాలి. ఈ విషయంలో పంతులు గారి సహాయం తీసుకోవాలి. ఆ తర్వాత మీ ఇష్టం. సింధు, ఎంతసేపు అయిందమ్మా వచ్చి? రామ్మా లోపలికి. పర్లేదు పంతులు గారు. దమయంతి గారు పంపించారా? కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. ఈసారి చాలా వైభవంగా జరుగుతుంది. నేను ఇక్కడికి వచ్చినట్టు మా అత్తయ్య గారికి తెలీదు. నేను మీ నుంచి ఒక సాయం కోరి ఇక్కడికి వచ్చాను. ఈ కళ్యాణం జరగకూడదు పంతులు గారు. అదేమిటమ్మా, నిన్ననేగా దమయంతి గారు పిలిచి మరీ కళ్యాణం బాగా జరిపించాలని చెప్పారు. ఇంతలోపే ఏమైంది? ఒక ఇంట్లో మనిషి చనిపోతే ఆ ఇంటి పేరు గలవాళ్ళు గుడికి రావడం గాని, పీటల మీద కూర్చొని స్వామివారికి కళ్యాణం గాని జరిపించడం కుదురుతుందా? అపచారం. అలా జరగకూడదు. ఆ మనిషి చనిపోయి ఎన్ని రోజులవుతుంది? రేపటికి 5 రోజులు అవుతుంది పంతులు గారు. ఏమిటి, మీ ఇంటి పేరు కలవాళ్లు చనిపోయి 5 రోజులు కూడా కాకుండానే కళ్యాణం చేయించడానికి నన్ను పిలిపిస్తారా? వాళ్ల దినకర్మలు, పిండ ప్రదానాలు అన్నీ జరిగాయా? లేదండి. ఏం మాట్లాడుతున్నావమ్మా? వాళ్ళు చనిపోయి దినకర్మలు పూర్తవ్వకుండా, పిండ ప్రదానాలు జరిపించకుండా స్వామివారి కళ్యాణం జరిపిద్దామనుకుంటారా? శాస్త్రమన్నా ధర్మమన్నా అంత హేళనగా ఉందా? నేనిప్పుడే మీ అత్తయ్య గారితో మాట్లాడతాను. పంతులు గారు వద్దండి.
దమయంతి గారు, పంతులు గారు, కళ్యాణానికి ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయా? డబ్బులేమైనా కావాలా? నువ్వేం చేస్తున్నావమ్మా? పంతులు గారు, శాస్త్రాన్ని ధిక్కరించే ధైర్యం నాకు లేదు. కానీ అదే శాస్త్రం ఆపద్ధర్మం గురించి కూడా చెప్పింది కదా. అందుకే మీ సహాయం కోరి ఇక్కడికి వచ్చాను. స్విచ్ ఆఫ్ అని వస్తుందేంటి? ఆపద్ధర్మమా? అవును పంతులు గారు, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో ఏమన్నాడు? సత్యం భూయాత్, ప్రియం భూయాత్, మా భూయాత్, సత్యమా ప్రియం. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఒక ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఆడే అబద్ధం 1000 నిజాల కంటే గొప్పదని. నేను నిజం దాచడం తప్పే. ఇప్పుడు నేను నిజం చెప్తే మా అత్తయ్య గుండె పగిలి అక్కడికక్కడే ప్రాణాలు పోతాయి. ఒక ప్రాణాన్ని బలి తీసుకునే నిజం కంటే ఆ ప్రాణాన్ని కాపాడే అబద్ధమే మేలు కదా. అసలు చనిపోయింది ఎవరమ్మా? మీ అత్తయ్య ప్రాణాలకి అంత ముప్పు కలిగించే ఆ నిజమేమిటి? చనిపోయింది మా మావయ్య గారు. ఏమిటి? చంద్రగారు చనిపోయారా? అవునండి. కానీ నిజం చెప్తే మా అత్తయ్య మాకు శాశ్వతంగా దూరం అయిపోతుంది. అమ్మా, చిన్నా చితకా విషయం అంటే దాయవచ్చు. మనిషి లేరన్న విషయాన్ని ఎలా దాస్తావు? ఎంతకాలమని దాస్తావు? ఆవిడికి నిజం చెప్పేయడమే మంచిదేమో. ఒక్కసారి ఆలోచించమ్మా. ఇది దాచే విషయం కాదని నాకు తెలుసండి. కానీ చెప్పేలోపు నేను చెక్కదిద్దాల్సిన పరిస్థితులు కొన్నున్నాయి. అప్పటి వరకు ఈ నిజం ఎవరికీ తెలియకూడదు. మా కుటుంబంతో మీకున్న అనుబంధం నాకు తెలుసు. అందుకే మీరు ఖచ్చితంగా నా పరిస్థితి అర్థం చేసుకుంటారని వచ్చాను. నీ మానసిక వేదన నాకు అర్థమవుతుందమ్మా. రేపు జరగబోయే పూజని నేను ఎలాగోలా ఆపటానికి ప్రయత్నిస్తాను. కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు. పైగా మీ మామయ్య చనిపోయి 5 రోజులవుతుందంటే అస్థికలు గంగలో కలపాలి. ఆ తర్వాత పిండ ప్రదానం జరిపించాలి. దాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు. అవన్నీ జరిపించే బాధ్యత నాది. అలాగే మావయ్యకి జరగాల్సిన పిండ ప్రదానం చేయించే బాధ్యత కూడా నాదే. అవి నేను చూసుకుంటాను. మీరీ కళ్యాణం మా చేతుల మీద జరగకుండా చూడండి చాలు. సరేనమ్మా. వస్తాను పంతులు గారు. మాతో మాట్లాడాలని పిలిపించారు. ఏం మాట్లాడతారో చెప్పండి. సింధు వస్తుంది. సింధు వచ్చాక మాట్లాడదాం. ఎందుకు దాము అంత టెన్షన్ పడుతున్నావు? ఆ దేవుడంతా మంచి చేస్తాడు.
మమ్మల్ని నమ్మి మేము చెప్పేది వినడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ప్రతి మంచి పని జరిగే ముందు దాన్ని ఆపడానికి 100 ప్రయత్నాలు జరుగుతాయి. అవన్నీ తట్టుకుని నిలబడ్డవాడిని ఇంకెవ్వరూ ఆపలేరు. యష్ లాంటి మొండివాళ్లు వచ్చే 100 అడ్డంకుల్ని కాదు 1000 అడ్డంకులనైనా ఎదుర్కోగలరు. తను చాలా మంచి ఉద్దేశంతో రూపాయి లాభం ఆశించకుండా ప్రతి దిగువ మధ్యతరగతి కుటుంబాలకు, పేదవాళ్లకు వాళ్ల సొంతింటి కలని నెరవేర్చాలని రాత్రి పగలు కష్టపడ్డాడు. కాని అది ఆపడానికి అంతకంటే ఎక్కువ ప్రయత్నాలే జరిగాయి. ఇకపై కూడా తను మీకిచ్చిన మాటని నిలబెట్టుకుంటాడని మా కుటుంబం తరపున మీ అందరికీ హామీ ఇస్తున్నాం. మాకు మీరిచ్చిన ప్రతి రూపాయి వెనక ఉన్న మీ కష్టం తెలుసు, మీరు వదులుకున్న ఇష్టాలు తెలుసు. అలాంటి మీకు అన్యాయం జరిగితే నా ప్రాణం అడ్డు పెడతాను కానీ మీ బతుకుల్ని కాదు. మీకు ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన దానికంటే తక్కువ ధరకే ఇల్లు కట్టి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ మీకెవరికైనా మీ డబ్బే తిరిగి కావాలనుకుంటే ఈ రోజు వరకు దానికి వడ్డీతో సహా లెక్కగట్టి ఈ క్షణమే మీకు తిరిగిస్తాం. లేదు మా మీద నమ్మకం ఉంచి మాకు కొంత సమయం ఇవ్వగలిగితే ముందనుకున్నట్టుగానే ఇంటి పత్రాలని మీకు అప్పగిస్తాం. ఇక మీరు ఆలోచించుకొని చెప్పండి. ఇందులో రెండో ఆలోచన లేదు. నేనే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. మీరు మాకు డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వాలని అందరినీ రెచ్చగొట్టి నేనే మీ ఇంటి ముందుకు తీసుకొచ్చాను. కానీ ఆ రోజు మీ పిల్లల్ని కిడ్నాప్ చేసి డబ్బు కావాలని అడిగితే పిల్లల్ని క్షేమంగా ఇంటికి ఎలా తీసుకురావాలని ఆలోచించారో అలానే మా డబ్బులు సేఫ్గా ఉండాలని ఆలోచించారు. ఆ క్షణంలో కూడా మీ పిల్లలతో సమానంగా మా గురించి ఆలోచించారంటే ఇక మీదట మీరు మమ్మల్ని మోసం చేయరు. మాకు డబ్బొద్దు, మాకు ఇల్లే కట్టించి ఇవ్వండి. సరే సరే, మీ అందరికీ మాటిస్తున్నాను, మీ ఇల్లు కట్టే ప్రక్రియలో ఒక్క ఇటుక దగ్గర కూడా కాంప్రమైజ్ కాను. చిన్న సిమెంటు రేణువును కూడా కల్తీ కానివ్వను. మీ అందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. మేము మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం, మమ్మల్ని క్షమించండి. మీ ప్రాణాలకు తెగించి మా డబ్బులు కాపాడారని తెలిసింది. మీరు మాకు దేవతమ్మా. మీ ఇంటి మీద రాళ్ళు వేశాం, మీ బిడ్డల రక్తం చూసాం. మా తప్పుని మనసులో పెట్టుకోవద్దమ్మా. మీ కుటుంబం చల్లగా ఉండాలి. మీ కుటుంబం అంతా చల్లగా ఉండాలి. వస్తామండి. మంచిదండి. తనని తాను తెలుసుకున్న హలముకు బలముతో ప్రయాణం, తనలోని ఋషిని వెలికి తీయు మనిషికి లేదు ఏ ప్రమాణం. ఉషస్సు ఎంత ఊపిరిచ్చి పెంచిన కాంతి చుక్కవో, తరాల వెలితి వెతికి తీర్చవచ్చిన వెలు
సింధు, ఆ బ్లాస్ట్ జరిగే రోజు నిన్ను పంపించమని చంద్ర చెప్తే నేను నమ్మలేదమ్మా. నా చంద్ర ఎప్పుడూ తప్పు కాదు. నువ్వు వెళ్లే ముందు ఒక్క ప్రాణానికి కూడా హాని జరగకుండా ఇంటికి తీసుకొస్తాను అన్నావు. నీ మాట నిలబెట్టుకున్నావమ్మా. నిలబెట్టుకోలేకపోయాను అత్తయ్య. ఇంతమంది దేవత అంటున్నా, దీవెనలు అందిస్తున్నా మావయ్యని కాపాడుకోలేని నా నిస్సహాయత ప్రతి క్షణం నన్ను వెంటాడుతూనే ఉంది. సింధు కళ్ళల్లో మాత్రం మునిపటి ఆనందం మాత్రం కనిపించడం లేదురా. నిజంగానే తను ఏదైనా దాస్తుందా అని నీకు అనుకుంటానులే. అపచారం జరగకుండా ఆ కళ్యాణాన్ని ఆపాల్సిన బాధ్యత నాదే. అలాగే మావయ్యకి జరగాల్సిన పిండ ప్రదానాన్ని జరిపించాల్సిన బాధ్యత కూడా నాదే.